మామిడి రైతుల కష్టాలు, కన్నీళ్ళు కళ్ళారా చూసి వాళ్ళకు ఆసరాగా, బాసటగా నిలవడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు చిత్తూరు జిల్లా బంగారుపాలెం వెళ్తాను అని ప్రకటించిన దగ్గర నుండి డ్రామా స్టార్ట్ అయింది. 500 మంది రావాలి, 100 మంది రావాలి, 30 మంది రావాలి హెలీప్యాడ్ దగ్గరికి. హెలీప్యాడ్కి పర్మిషన్ లేదు, జగన్ టూర్కి పర్మిషన్ లేదు అన్న దగ్గర స్టార్ట్ అయింది. సో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి టూర్కు పర్మిషన్ లేదు అన్నారో, అంటే హెలీప్యాడ్కు పర్మిషన్ లేదు అన్నారో, జగన్మోహన్ రెడ్డి గారి వైపు నుండి ప్లాన్ బి వచ్చింది. సరే, బెంగళూరు నుండి 150-160 కిలోమీటర్లు రోడ్డు మార్గానే బంగారుపాలెం వస్తాము అని. సో జగన్ అలా ప్రకటించగానే అధికార వర్గాల్లో డెఫినెట్లీ ఒక ఉలుకు, ఒక అలజడి. అండ్ అదే సమయంలోనే రాష్ట్ర ఇంటెలిజెన్సు, కేంద్ర ఇంటెలిజెన్సు రాష్ట్రంలో ఎప్పటికప్పుడు, మరి ముఖ్యంగా ముఖ్య నేతల పర్యటన ఉన్నప్పుడు ఆ పర్యటన చుట్టూ ఏం జరుగుతుంది అని తెలుసుకునే పనే కదా ఇంటెలిజెన్సీ. ఎక్కువగా పొలిటికల్ ఇంటెలిజెన్సీనే చెప్తూ ఉంటారు, అందులో అనుమానం లేదు చాలామంది, అంటే ఎవరు అధికారంలో ఉన్నారు. సో మరి జగన్ గారు అలా వస్తారు అనగానే ఇంటెలిజెన్స్ అలర్ట్ అయింది, ఏం జరుగుతుంది ఏంటి అని. అయితే ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే, జగన్ గారు వచ్చే ఆ రూట్లో ఆహస్కోట, కోలార్, ముల్బాగల్ ఈ ఏరియాలో కర్ణాటక ప్రజలు కూడా, అంటే తెలుగు వాళ్ళు ఉంటారు కదా ఎక్కువ. ఇంకా ఇక్కడ ముల్బాగల్, కోలార్ అయితే మొత్తం తెలుగు వాళ్ళే ఉంటారు చాలా ఎక్కువగానే, ఆ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది హస్కోట దగ్గర నుంచి కూడా. అయితే జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మార్గం వస్తారు అని అనగానే పెద్ద పెద్ద ఫ్లెక్స్లు, బ్యానర్లు రెడీ చేసేసారట. జగన్ గారు వస్తున్నారు, జగన్ గారికి అభివాదం చేయాలి, జగన్ గారిని ఇక్కడ ఆపాలి, జగన్ గారిని చూడాలి అని కర్ణాటకలో ఉన్నటువంటి ప్రజలు కూడా పెద్ద పెద్ద ఫ్లెక్స్లు, బ్యానర్లు రెడీ చేసేసుకున్నారట. వాళ్ళు ఫ్లెక్స్లు, బ్యానర్లు రెడీ చేసేసి జగన్ గారు ఆ రోడ్డు మీద వస్తూ ఉంటే, అది జాతీయ రహదారి అండ్ ముల్బాగల్, కోలార్, హస్కోట్ ఇదంతా ఫుల్ వాణిజ్యపరమైనటువంటి ప్రదేశం, ఎక్కువ వెహికల్ తిరుగుతూ ఉంటాయి. మరి జగన్ గారు వస్తూ ఉంటే నో డౌట్ ఇన్ దట్ ఇదంతా కనుక ఏమంటారు రోడ్డు వరుసగా ఆయన ఎక్కడికి వెళ్తుంటే అక్కడ జామ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. కర్ణాటకలో కానీ అదే పరిస్థితి ఉంది. అది బిజినెస్ ఏరియా అనుకున్నప్పుడు ఆ జామ్ అవ్వడం జగన్ గారి పర్యటన నేషనల్ అటెన్షన్కి దారితీస్తుంది. అయ్యా బాబు, ఇదంతా ఎందుకు, ఆయన హెలీప్యాడ్కి పర్మిషన్ ఇస్తే సరిపోతుంది అని ఈ మొత్తం సమాచారాన్ని ఉన్నతాధికారులకు చేరవేశారట. అప్పుడు ఉన్నతాధికారులు జగన్మోహన్ రెడ్డి గారి హెలీప్యాడ్కి అనుమతి ఇచ్చారు. అప్పుడు ఉన్నతాధికారులు జగన్మోహన్ రెడ్డి గారి హెలీప్యాడ్కి అనుమతి ఇచ్చారట. సో ఇప్పుడు ఆయన రోడ్డు మార్గం నుంచి మొదట హెలీప్యాడ్కి అనుమతి లేదన్నారు, రోడ్డు మార్గం నుంచి వస్తామన్నారు. రోడ్డు మార్గం నుంచి వస్తే ఏం జరుగుతుందో ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులకు నివేదించిన తర్వాత అప్పుడు హెలీప్యాడ్కి అనుమతి ఇచ్చారట. సో ఇక హెలీప్యాడ్కి అనుమతి ఇచ్చిన తర్వాత రోడ్డు మార్గాన కూడా జగన్ గారు రావడం కరెక్ట్ కాదు కాబట్టి బెంగళూరు నుంచి బంగారుపాలెం రేపు జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్లోనే వెళ్తూ ఉన్నారు.